ప్రైజ్ లార్డ్, అందరికి వందనాలు. బాగున్నారా? చాలా సంతోషం ఈ విధంగా కలుసుకోవడానికి దేవుడు మరో చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. అందరి బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మనము యేసు ప్రభువు పలికిన మూడో మాటను ఈరోజు చూసుకోబోతున్నాం. పరిశుద్ధ లేఖనాల్లో నుంచి దేవుని వాక్యాన్ని చూసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు చూద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 26-27 వచనాలు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండు చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యేసు ప్రభువారు సెలువులో పలికిన మూడో మాటను చూస్తున్నాం. యేసు ప్రభువారు అప్పటి వరకు మొదటి మాట క్షమాపణ మాట, రెండవ మాట కృప కలిగిన మాట. మొదటి మాట అక్కడ ఆయన హింసిస్తున్న వారి కొరకు దేవునికి విజ్ఞాపన ప్రార్థన మాటగా చూసాం. రెండవ మాట తనని వేడుకున్న దొంగ పట్ల ఆయన ఏ విధంగా కృప చూపించాడో రెండో మాటను చూసాం. అయితే మూడవ మాట బాధ్యత కలిగిన మాట. అయితే యేసుక్రీస్తు వారు ఆ మాట పలికేటప్పటికీ ఆయన శరీరం ఎలా ఉందంటే, ఆయన పట్టుకున్న కాడి నుంచి సిలువేసే వరకు దాదాపు 11 గంటలు చిత్రహింసలు పెట్టారు. భయంకరంగా ఆయన హింసించారు. ఆయన శరీరము ఎలాడుతూ ఉంది. ముళ్ళ కిరీటం పెట్టారు, ఉమ్ములూశారు, తన్నారు, అరిచేతులతో కొట్టారు. ఆయనని ఎలా అంటే ఆయనకి సొగసైనను స్వరూపమైన లేదన్న వాక్యము రీతిగా, నిజంగా అలా ఆయన ముఖమును చెగముఖ రీతిగా చెక్కి ఉన్నట్లుగా, నిజంగా ఆయన చూస్తే అంటే ఒళ్ళు జలధరించిపోద్ది. అలా అయిపోయింది ఆయన శరీరం. అలాంటి వ్యక్తిని సిలువ మీద 9 గంటలకి వేసినప్పుడు, అప్పటి నుంచి దాదాపు ఇది సిలువ వేసిన ఒక 3 గంటల దాదాపు తర్వాత జరిగిన సంఘటన. అంటే దాదాపు 12-1 గంట ఆ సమయంలో సిలువ వేసిన తర్వాత ఆ సమయంలో ఈ మాట యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇది ఎవరితో మాట్లాడుతున్నాడు అనగా, యేసుక్రీస్తు వారు మొదటి మాట దేవునితో మాట్లాడాడు, రెండో మాట తన పక్కన ఉన్న దొంగతో మాట్లాడాడు, మూడో మాట తన తల్లితోనూ తన శిష్యునితోనూ మాట్లాడాడు. ఈ మూడో మాట ఇద్దరితో మాట్లాడడం జరుగుతూ ఉన్నది. మొదటి మాట అక్కడ తను హింసించే వారి కొరకు దేవునికి ప్రవరపెట్టాడు. రెండవ మాట కృప మాట, శిలువ మీద ఉన్న దొంగతో మాట్లాడగా, మూడవ మాట తన బాధ్యతను నిర్వర్తిస్తున్న మాట. అందుకే మూడవ మాటని బాధ్యత కలిగిన మాట అని చూడొచ్చు. ఇది యేసుక్రీస్తు వారు తన తల్లితోనూ తను ప్రేమించిన శిష్యుడు యోహానేనండి, ఆయనతో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మూడవ మాట యేసుక్రీస్తు వారు ఎందుకు మాట్లాడారు శిలువ మీద అంటే, తన బాధ్యత అంటే తన తల్లి పట్ల తన బాధ్యత ఏమి కలిగి ఉన్నాడు, ఆయన తల్లి పట్ల ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడు అనేది ఈ మూడో మాటలో మనకు కనబడుతుంది. కుటుంబాన్ని మనం ఎలా ప్రేమించాలి, లేకపోతే కుటుంబాన్ని మనం ఎలా బాధ్యత కలిగి ఉండాలి అనేది తెలియచేయడానికే ఈ మూడో మాటను యేసుక్రీస్తు వారు మాట్లాడినట్లుగా మనం చూస్తాం. అయితే శిలువ మీద మూడో మాట కుటుంబం పట్ల బాధ్యత మరియు సంబంధాల విలువలను మెరుగుపరిచేదిగా తెలియజేస్తూ ఉంది. ఈ మాటను యేసు ప్రభువు వారు తన తల్లితోనూ తన ప్రేమించిన శిష్యుడైన యోహానుతో మాట్లాడాడు. ఈ సందర్భంలో నుండి ఎంతో హృదయ విదాకరమైన పరిస్థితి. తల్లి అయిన మరియా యేసును ఆ సమయంలో చూసి భయంకరంగా ఏడుస్తుంది. ఒక అన్యాయం చేసో, ఒక దుర్మార్గం చేసో, ఒక చేయకుండా పని చేసో కన్న కొడుకు అలా కళ్ళ ముందు చచ్చిపోతుంటే ఏ తల్లిలోనైనా సరే ఒక నిజంగా బాధే ఉంటుంది. కానీ యేసు మంచి చేశాడు, మేలు చేశాడు, దానికి చంపుతుంటే ఆ తల్లి హృదయం ఎలా తట్టుకోగలుగుద్దండి? ఆ తల్లి హృదయం పగిలిపోయేలాగా ఏడుస్తూ ఉన్నది. అలాంటి బాధని యేసుప్రభు కళ్ళ ముందు కనబడుతుంది కాబట్టి యేసుక్రీస్తు వారు ఆ మాటను పలుకుతూ ఉంటాడు. ఈ మూడో మాట యేసు సిలువపై తీవ్రమైన బాధలో ఉన్నప్పటికీ, ఆయన తల్లి సిలువ కింద నిలబడి తన కొరకు మొరపెడుతున్న అంటే తన బాధను చూస్తున్నప్పుడు, అలాంటి పరిస్థితుల్లో కూడా యేసు అంటే ఆయన అంత బాధలో ఉన్నప్పటికీ తన తల్లి బాధను చూడలేక తన తల్లి గురించి ఆలోచించి ఆ మాట మూడవ మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మూడో మాటలోని గొప్ప సత్యాలు అంటే 3 విషయాలు దాగున్నాయి. అవి ఏంటంటే, దేవుడు కుటుంబానికి విలువైందిగా చూస్తాడు, నిజమైన ప్రేమ బాధను అధిగమించి చూపిస్తూ ఉంది, సంఘం ఒక ఆత్మీయమైన కుటుంబం అని దేవుడి రోజు మనతో మాట్లాడిపోతున్నాడు. ఈ మూడో మాట మనకి ఏం నేర్పబోతుందంటే, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండు అని దేవుడి రోజు మనతో మాట్లాడుతున్నాడు. ఈ మూడో ద్వారా మనం ఏం నేర్చుకోబోతున్నాము? యేసుక్రీస్తు వారు శిలువ మీద తన తల్లితోనూ తన శిష్యుడితోనూ మాట్లాడిన ఈ మాట మనకి ఏం నేర్పబోతుందంటే, కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి అనే వాక్యాన్ని మనం చూద్దాం. అందులో మొదటిది
యోహాను సువార్త 19:26. యేసు తన తల్లియు తను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండట చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు తన తల్లి వైపు చూసి మాట్లాడిన మాట, తన ప్రేమించిన శిష్యుడి దగ్గర నిల్చుండి చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడని తన తల్లితో, యేసుక్రీస్తు వారు తన తల్లితో నేరుగా మాట్లాడిన ఈ 3వ మాటలో ఆయన 2 మాటలు వచ్చాయి. అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని ఆయన మొదటి తల్లితో మాట్లాడుతున్న మాట మనం చూస్తూ ఉంటాం. ఆమెతో అంటాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనగా అందరూ కుటుంబాన్ని ప్రేమించారు. యేసుక్రీస్తు వారు తన కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. ఆ మరణపు అంచులో కూడా, అంటే ఆ మాట పలకలేడు. బేసిక్గా శిలువ మీద ఉన్నప్పుడు ఆయనకు అంత గాయాలైనప్పుడు, అంత భయంకరమైన పరిస్థితులు ఆయన ఉన్నప్పుడు, చేతుల్లో మేకుల గాయాలు, కాళ్ళలో మేకుల గాయాలు, నెత్తి మీద గాయాలు, శరీరం అంతా గాయాలు, ఎన్ని గాయాలు అనుభవిస్తూ రక్తం కారిపోతున్న వ్యక్తి మాట్లాడడానికి అసలు అవకాశం లేదండి. అయినా ఓపిక తెచ్చుకొని తన వల్లి వైపు చూసి, అంటే తల్లి పట్ల తన ప్రేమ కలిగి ఉన్నాడు, కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు ఆయన. అందుకే ఆ తల్లి విషయంలో తన శిష్యుడికి చెప్తున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అంటే తన తల్లిని ప్రేమించాడు కాబట్టి, కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, ముందుగా మనం మన కుటుంబాల విషయంలో ప్రేమ కలిగిన వారమై ఉండాలి. బాధ్యత కన్నా ముందు ప్రేమ కలిగి ఉండాలి. యేసుక్రీస్తు వారు తన తల్లి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు, తన కుటుంబం పట్ల ప్రేమ కలిగి ఉన్నాడండి. ఆమెని ప్రేమించు. ఈ లోకంలో మనుషులుగా మనం మన కుటుంబాన్ని ప్రేమించే వారిగా ఉండాలి. బైబిల్ చెప్తుందిగా, యోహాను సువార్త 13:34, మీరు ఒకరినొకరు ప్రేమింపవలననే మీ కొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరును ఒకరినొకరు ప్రేమింపవాలని దేవుడు చెప్పాడండి. ఆయన ఇచ్చిన, అంటే ధర్మశాస్త్రం అంతటి అంటే ధర్మశాస్త్రం అంతా 2 ఆజ్ఞల్లో మొదటి ఆజ్ఞ అంటే తెలుసా, నిన్ను వల్ల నీ పొరుగు అని ప్రేమించు. నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటున్నావు, అవతలని ప్రేమించమన్నాడు. సరే అవతలని దాకా ఎందుకంటే ముందు మీ కుటుంబాన్ని ప్రేమించు. చాలామంది అండి ఈరోజు కుటుంబాన్ని ప్రేమించట్లేదండి, కుటుంబాన్ని ప్రేమించరు, కుటుంబంలో ఉన్న వాళ్ళతో మాట్లాడదాకా ఇష్టపడరు. ప్రియ యవనస్తురాలా, నువ్వు తల్లిదండ్రులు మాట్లాడడానికి ఇష్టపడుతున్నావు, బయట వాళ్ళతో ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడుతున్నావా? ఈ ప్రపంచంలో అండి, ఈ లోకంలో ఉన్న మనుషులకి కుటుంబంతో మాట్లాడడానికి టైం ఉండదు, ఊరి మీద పోయే వాళ్ళతో మాట్లాడటానికి బోల్ టైం ఉంటుంది. అవునా కాదు? వాక్యం అంటే మనలో మన ఇంట్లో ఉన్నప్పుడల్లా ఫోనే సరిపోతుంది. ఫోన్ చూసుకోవడం అయితే, వీడియోస్ చూసుకోవడం అయితే, ఏదో చేసుకోవడం, ఇవే సరిపోతున్నాయి. ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులతో మాట్లాడడానికి ఈరోజు టైం లేకుండా పోయిందండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా గడిపే సమయం లేకుండా పోతుందండి ఈ రోజున. యేసుక్రీస్తు వారు కలువరి శిలువ మీద, ఇక నా పని క్లియర్ చేసేసుకున్నాను ఏం అక్కడ అనుకోలేదండి. తన తల్లి పట్ల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, అయ్యో నా తల్లిలా అయిపోతుంది, ఈమె బాధ్యత ఎవరికైనా అప్పగిస్తే బాగుంటుందని అక్కడ ఉన్న శిష్యుడికి ఆమె బాధ్యతను అప్పగిస్తున్నాడంటే దాని అర్థం అనే ప్రేమ కలిగి ఉన్నాడు. కుటుంబం పట్ల ఆయన ప్రేమ కలిగి ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రేమను మన కుటుంబం పట్ల దేవుడు మనకి ఇచ్చాడు. తల్లిని, తండ్రిని, సహోదరుల్ని, రక్త సంబంధికుల్ని, భార్యని, పిల్లల్ని దేవుడు మనకి ఇచ్చాడు. ఆ కుటుంబం పట్ల మనం బాధ్యత అంటే ప్రేమ కలిగి ఉండాలి. నిన్ను నువ్వు ఎలా అయితే ప్రేమించుకుంటున్నావు, నీ కుటుంబాన్ని అలా ప్రేమించుకోవాలండి. నువ్వు నీ కుటుంబాన్ని ప్రేమించగలిగితే బయట సొసైటీని ప్రేమించగలిగిన వాడు అవుతావు. కానీ ఈ రోజున ఇంటిని సరిగ్గా ప్రేమించడం కానీ బయట ఉన్న లోకాన్ని అంతటిని మనుషులు ప్రేమిస్తున్నారు. అది కల్పితమైన ప్రేమ. నీ సొంత రక్త సంబంధుల్ని ప్రేమించట్లేదే నువ్వు. ఈ రోజున చాలా మందిలో పగ, శత్రువులు ఎవరున్నారంటే సొంత రక్త సంబంధికులే ఉన్నారు. ఆస్తుల విషయంలో, డబ్బులు, ఇన్ని విషయాలు. ప్రే సహోదరుడా, క్రైస్తవుడా, ఈ 3వ మాట మనకు నేర్పేది కుటుంబాన్ని నువ్వు ప్రేమించాలి. ప్రేమ అనేది సుఖంలో మాత్రమే కాదండి, సంతోషంగా ఉన్నప్పుడే ప్రేమ చూపించడం కాదు. యేసుక్రీస్తు వారు బాధల్లో కూడా, అంత బాధ అనిపిస్తూ కూడా తన తల్లి పట్ల ప్రేమ చూపుతూ ఉన్నాడు. యేసు తీవ్ర వేదనలో ఉన్నప్పటికీ తల్లి పట్ల ప్రేమను కనపరుస్తున్నాడు. ప్రేమ అంటే ఇతరుల అవసరాన్ని గమనించడం కాదండి, తమ త్యాగం చేయడం. ఇతరుల అవసరాన్ని గుర్తించి ఓకే అనడం కాదు, తమ త్యాగం చేసుకోవడం ప్రేమ. ప్రేమ అనేది భావం కాదు, అంటే లవ్ ఇట్స్ నాట్ ఏ ఫీలింగ్. ప్రేమ అనేది ఒక భావం కాదు, ఇది కార్యం, క్రియారూపంగా చూపించాలి. ప్రేమతో ఉన్నప్పుడు ఆ ప్రేమ క్రియారూపంగా లేకపోతే అది వ్యర్థమే కదా. కాబట్టి ఈరోజు కుటుంబాన్ని ప్రేమించాలి. నువ్వు ముందుగా నీ కుటుంబాన్ని ప్రేమించు. సేవ కూడా నీకు చెప్పేది ఏంటంటే, దైవజనుడా, ముందు నీ కుటుంబం, ఆ తర్వాత సేవ. చాలామంది ఈ రోజున ముందే సేవ అనుకుంటున్నారు, అది చాలా తప్పండి. సేవ కూడా ముందు నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించడం నేర్చుకో.
ఆ తర్వాత నీ కుటుంబాన్ని ప్రేమించే రీతిగానే దేవుడు నిన్ను, నీ సంఘాన్ని ప్రేమించే రీతిగా నిన్ను ఉంచుతాడు. నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించకుండా సంఘాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే అది ఖచ్చితంగా అబద్ధం. ఈ విషయాన్ని నువ్వు ఈరోజు గుర్తుంచుకో. ముందు నీ కుటుంబాన్ని ప్రేమించు. నీ కుటుంబంలో అవకతవకలు ఉండొచ్చు, నీ కుటుంబంలో పరిస్థితులు బాగోకపోయి ఉండొచ్చు, నీ కుటుంబంలో నీకు బాధ కలిగించేలా ఏదన్నా ఉంటుండొచ్చు వాళ్ళల్లో. అయినప్పటికీ నీ కుటుంబాన్ని ప్రేమించాల్సిన బాధ్యత నీది. ఎప్పుడైతే నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమిస్తావో దైవజనుడా, అప్పుడే పరిపూర్ణంగా నీ సంఘాన్ని నువ్వు ప్రేమించగలుగుతావు. చాలామంది ఆత్మీయత పేరుతో కుటుంబ బాధ్యతలను నిర్లక్ష్యం చేస్తారు. కుటుంబాన్ని ప్రేమించడం దూరం పెడుతూ ఉంటారు. కుటుంబంతో సమయం గడపరు. దైవజనుడా, నువ్వు కుటుంబంతో సమయం గడపాలి, కుటుంబాన్ని ప్రేమించాలి. యేసుక్రీస్తు వారు ఆ శిలువ మరణంలో కూడా తన తల్లిని ప్రేమిస్తున్నట్లుగా ఈరోజు మనం మన కుటుంబాన్ని ప్రేమించే వారమై ఉండాలి. ఆత్మీయత పేరుతో అంటే భక్తి పేరుతో కుటుంబాన్ని దూరం చేసుకోవద్దు. కొంతమంది భక్తి పేరుతో కుటుంబాన్ని దూరం పెడతారు. వివాహ బంధం అనేది దేవుడిచ్చింది కాబట్టి వివాహ బంధంలో ముందుకు కొనసాగాలి. అంతేగాని పెళ్ళిళ్ళు చేసుకోకుండా ఉన్న వాళ్ళకి సేవ అప్పగిస్తానంటాడు ఒక పాస్టర్. నిజమైన సేవ అంటే పెళ్లి చేసుకోకుండా ఉన్నవాడే నిజమైన సేవ అంటాడు ఇంకొకడు. ఇంకా వివాహం అనేది దేవుడు ఎందుకు తీసుకొచ్చాడు? వివాహము చేసుకోకుండా ఉండి నిబ్రం కలిగి యేసు వలే ఉంటానంటే ఇష్టం, మంచిదే. పౌలు వలె నిక్కచ్చగా ఉంటానంటే ఇష్టమే. కానీ ఉండలేరండి ఈ ప్రపంచంలో. కాబట్టి చూడండి, కుటుంబాన్ని ప్రేమించు. కుటుంబాన్ని వదిలేసి, కుటుంబాన్ని పక్కన పెట్టేసి, కుటుంబాన్ని అలా కాదు. ముందు నీ కుటుంబాన్ని నువ్వు ప్రేమించేవాడివై ఉండాలి క్రైస్తవుడా. రెండవ విషయం మనకి ఈ మూడవ మాట నేర్పేది యోహాను సువార్త 19:26లో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఇక్కడ మనం చూస్తున్న రెండవ మాట, ఏ పరిస్థితిలో ఉన్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. ఆయన చెప్తున్న మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఈయన నీ కుమారుడు అని. ఆ పరిస్థితుల్లో అంటే తను మరణ అంచున ఉన్నాడు, ఇంక దిగొచ్చేది లేదు, చనిపోవడమే. తనకు అర్థమైపోయింది ఏసైకి అప్పుడేంటి, ఫస్ట్ నుంచి అర్థమైంది నేను చనిపోతాను ఒక రోజు. కానీ ఆ రోజు వచ్చేసింది. ఆ రోజు ఆ శిలువ మీద మరణిస్తున్నప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు అని ఈ మూడో మాట మనకు నేర్పుతూ, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్తూ ఉన్నాడు. మరీతో చెప్తున్న మాట ఇదిగో నీ కుమారుడు అంటే నిర్లక్ష్యం చేయట్లే. అంటే వదిలేసి ఇంక వెళ్ళిపోతున్నాను, నా పని అయిపోయిందిలే, ఇలా లెట్ట సత్త సావని అని మనుషులు చాలా మంది ఉన్నారు ఈ రోజున. అందుకు చెప్తున్నాను, కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకు. నేను ఎటో పోతాను, ఇటో చేస్తాను, వాళ్ళు పోతే పోని కాదండి. కుటుంబాన్ని ఏ రోజు నిర్లక్ష్యం చేయకూడదు. 1 తిమోతి 5:8లో, ఎవడైనాను స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షించకపోయిన ఎడ్ల వాడు విశ్వాసత్యాగం చేసిన వాడే అవిశ్వాసి కన్నా చెడ్డవాడై ఉండును. బైబిల్ చెప్తుంది, అవిశ్వాసి కన్నా చెడ్డవాళ్ళం ఎప్పుడైపోతామంటే స్వకీయులను అంటే సొంతమైన వాళ్ళని, ఇంటి వారిని సంరక్షించకపోతే, నిర్లక్ష్యం చేస్తే. ఈరోజున బయటికి వెళ్ళి సువార్త చెప్తారు, బయటికి వెళ్ళే చేస్తానంటారు. నువ్వు ముందు చేయాల్సింది నీ ఇంటి వారిని, నీ స్వకీయుల్ని, నీ స్నేహితులకు సువార్త చెప్పు, వారి కొరకు అనుదినము ప్రార్థన చేయి. వారిని ఈరోజు ఎంత చెప్పినా మారరండి, ఎంత చెప్పినా వాళ్ళు వినరండి, ఎంత చెప్పినా వాళ్ళకి వద్దండి. వీళ్ళని నువ్వు నిర్లక్ష్యం చేస్తే బయటికి వెళ్ళి ఏం పొడుద్దామని, మొన్న ఇంటినే సరి చేసుకోకపోతే బయటికి వెళ్ళి ఏం చేస్తాక నువ్వు. చాలామందిని చూసాను నేను. మేము అక్కడ కేరళ అంటే మహారాష్ట్ర వెళ్తున్నాం, ఒరిస్సా వెళ్తున్నాం, ఎవరైనా ఇంటి పక్కడు సువార్త చెప్పావా? ఈ ఇంటి పక్కడు సువార్త చెప్పడు, ఒరిస్సా వెళ్ళి అక్కడ ఉన్న సంఘాల్లో వాకింగ్ చెప్పి నేను సువార్త చేశాను అంటాడు. ఎందుకండి ఇదంతా? సువార్త చెప్పు, నిర్లక్ష్యం చేయకు. ఒకవేళ నీ కుటుంబాన్ని వీళ్ళు మారరు, వీళ్ళకి ఎందుకులే, నీ స్నేహితులకు నువ్వు స్వార్థ చెప్పావా, నీ ఇంటి వారికి నువ్వు స్వార్థ చెప్పావా, నిర్లక్ష్యం చేయకు. ఇక్కడ చెప్తుంది, ఒకవేళ నువ్వు ఎంత విశ్వాసం గొప్పవాడిగా ఉన్నా కానీ అవకాశం ఉన్నా నువ్వు స్వార్థ చెప్పకుండా, అవకాశం ఉన్నా వాళ్ళకు మారాలని ప్రార్థన చేయకుండా ఉన్నావంటే అవిశ్వాస కన్నా చెడ్డవాళ్ళు అవుతారు. యేసుక్రీస్తు వారు తన కుటుంబాన్ని ప్రేమించారు. యేసుక్రీస్తు వారు తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయాలి. మనకు నేర్పుతున్నాడు, మనం మన కుటుంబాన్ని ప్రేమించాలి. ఏ పరిస్థితిలో ఉన్నా మన కుటుంబాన్ని మనం నిర్లక్ష్యం ఎప్పటికీ చేయకూడదు. మూడో విషయం చూద్దాం. యోహాను సువార్త 19:27లో, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పారు. అంటే తమ కుటుంబాన్ని, అందరూ తమ కుటుంబాన్ని గౌరవించాలి. యేసుక్రీస్తు తన తల్లిని గౌరవిస్తున్నాడు. అందుకే తనకు ఇష్టమైన శిష్యుడికి, తను ప్రేమించిన శిష్యుడికి ఆమెను అప్పగిస్తుంది. దీంట్లో మనకు గౌరవం కనబడుతుంది. గౌరవం అంటే అది పెద్ద ఇచ్చిపుచ్చిగా గౌరవం కనబడతలేదు కదా. అమ్మ ఇదిగో నీ తల్లి అన్నాడు, అదే పెద్ద విచిత్రం ఏంటి? ఆమెని
తను ఎలా అయితే చూసుకున్నాడు, గౌరవించాడో, తన శిష్యుని కూడా అదే కోరుకుంటాడు. ఆమెను గౌరవిస్తున్నాడు. ఆమెను తీసుకెళ్ళి వృద్ధాశ్రమంలో దింపేయి, ఆమెను తీసుకెళ్ళి అక్కడ రోడ్డు మీద దింపే అనలా. ఇదిగో నీ తల్లి, నేను ఎలా అయితే చూసుకున్నా ఆమెను అలా నువ్వు గౌరవంగా చూసుకోవాలి అని అందరూ తమ కుటుంబాన్ని గౌరవించాలని ఈ మాట మనకు నేర్పుద్ది. ఇక్కడ మన కుటుంబాన్ని మనం గౌరవించేవారిగా బయట ఎవరినో గౌరవిస్తామండి. ఇది నిజం. మా నాన్నకి ఏం తెలియదు, మా అమ్మకి ఏం తెలియదు, మా వాళ్ళు వేస్ట్, మా కుటుంబం నన్ను అర్థం చేసుకోదు, బయటను పొగుడతావు, ఇంట్లోని పొగడు. ఏ రోజు నా తల్లి ఇంత మంచిది, నా తండ్రి ఇంత గొప్పోడు, నా అన్నలు ఎంత గొప్ప, నా అక్క ఎంత గొప్ప, బయట ఎవరినో రోడ్డు మీద పోయేవాడిని పొగుడుతుంది ఈ సమాజం. కుటుంబాన్ని గౌరవించు. కుటుంబాన్ని నువ్వు గౌరవిస్తే ఇతరులు గౌరవిస్తారు. నువ్వు నీ తండ్రిని చులకన చేసి మాట్లాడితే నీ ఫ్రెండ్, నీ తెలిసినోడు నీ తండ్రిని చులకన చేస్తాడు 10 మందిలో. కుటుంబాన్ని గౌరవించే వారిగా ఉండాలి. యేసు మరియని గౌరవించాడు కాబట్టి ఆ తర్వాత సమాజం అంతా కూడా, క్రైస్తవ లోకం అంతా కూడా ఇప్పటికీ కూడా మరియని ఇంత గొప్పగా గౌరవించడానికి గల కారణం యేసయ్య మరియని గౌరవించాడు, తన తల్లిని గౌరవించాడు. అందరూ కూడా, అంటే మనందరం కూడా మన బాధ్యత మన కుటుంబాలని మనం గౌరవించే వారమై ఉండాలి. నిర్గమకాండ 20:12 నీ దేవుడిని యెహోవా నీకు అనుగ్రహించే దేశంలో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వనట్లు నీ తండ్రిని తల్లిని సన్మానించు. సన్మానం అంటే మదర్స్ డే రోజు, ఫాదర్స్ డే రోజు సాల్వా కప్పి కేక్ కట్ చేసి గిఫ్ట్ ఇచ్చేది కాదు, ఆ ఒక్కరోజు చేసేది కాదు. నీ తల్లిని తండ్రిని సన్మానించాలంటే అటు రీతిగా నువ్వు బతకాలి. సాల్వా కప్పడం కాదు, పూలదండ వేయడం కాదు, నీ బ్రతికే ఒక సాల్వాగా మారాలి, నీ బతుకే ఒక పూలదండగా మారాలి. ఇతరులు చెప్తుంటే నీ జీవితం గురించి నీ తల్లిదండ్రులకు అది సన్మానం అండి. నువ్వు చేతులతో చేసేది కాదు, నీ బ్రతుకు విధానాన్ని బట్టి. యేసయ్య నిజంగా తన బ్రతికిన విధానాన్ని బట్టి మరియ మీద ఉన్న అవమానం తొలగిపోయింది, మరియ మీద ఉన్న ప్రతిదీ తొలగిపోయింది. ఇప్పుడు ఆమె గొప్ప తల్లిగా మారిపోయింది. మరియను ఆమెను గౌరవించాడు. అలాగే మనం మన కుటుంబాల్ని గౌరవించాలి. యేసు దేవుని కుమారుడు అయినప్పటికీ భూమిపై తన తల్లి పట్ల బాధ్యత విస్మరించలేదు. ఆయన తన తల్లిని యోహానుకి అప్పగించాడు. ఇది మనకు నేర్పేది ఏంటంటే, తల్లిదండ్రులు ఉన్న వృద్ధాప్యంలో ఉన్నప్పుడైతే మన చివరి గడిలో మనం ఉంటున్నప్పుడైనా వారిని కొంచెం గౌరవంగా చూసుకోవాలి. యేసుక్రీస్తు తన తల్లిని వదిలేలా, ఎక్కడైనా పడేలా, అంటే ఓల్డేజ్ హోమ్లో. కానీ ఈరోజు ఓల్డేజ్ హోమ్స్ ఎక్కువైపోతున్నాయి సిటీలో, నగరాల్లో ఓల్డేజ్ హోమ్స్ పెరిగిపోతున్నాయి. ఎందుకు? చిన్నప్పుడు కూడా నిజంగా ఇలాంటిది ఒకటి ఉండాలి. చైల్డ్ హోమ్ కేర్ సెంటర్ అండి, పిల్లల్ని అందులో పడేయాల, పుట్టిన పిల్లలనల్లా పడేసి అక్కడికి వయసు వచ్చినప్పుడు బయటికి తీసుకొస్తే ఎలా ఉంటుంది? నిజంగా మనకు అన్నీ చేశాక తల్లిదండ్రులు లేకపోవడం అనేది వర్ణించలేదండి. గడిచిన పోయిన జూన్లో మా తల్లిదండ్రులు ఇద్దరు ఒకే రోజున ప్రభు నన్ను నిద్రించారు. వాళ్ళు లేని లోటు అప్పుడు ఉన్నప్పుడు అంత తెలిసేది కాదు నాకు, కానీ ఇప్పుడు అది తెలుస్తుంది బాగా. అంటే నిజంగా వాళ్ళు ఏది కావాలో నాకు ఫోన్ చేయడానికి కానీ, మాట్లాడడానికి కానీ, ప్రతిరోజు నేను ప్రార్థన చేసేటప్పుడు ప్రభు నా తల్లిదండ్రులను దీవించు అని చేసే ప్రార్థన ఇప్పుడు కూడా ప్రతిరోజు అలవాటైపోయింది. ఎన్నో సంవత్సరాల నుంచి అది నాకు వచ్చేస్తూ ఉంటుంది. కానీ అప్పుడు ఎంత గౌరవిద్దామన్నా, ఇప్పుడు ఎంత ప్రేమిద్దామన్నా, ఇప్పుడు వాళ్ళని ఎంత బాగా చూద్దామన్నా వాళ్ళు లేరు. మీలో చాలామంది తెలిసి ఉండొచ్చు ఆ విషయం. సరే, అయితే ఆ కుటుంబాన్ని ఉన్నప్పుడే, తల్లిదండ్రులు ఉన్నప్పుడే వారికి గౌరవంగా బతుకుతామండి, గౌరవంగా జీవిద్దామండి, గౌరవిద్దామండి. తల్లిదండ్రులు గౌరవించడం ఆజ్ఞ మాత్రమే కాదండి, ఆశీర్వాదానికి మార్గం. నువ్వు దీర్ఘాయుష్మంతుడు అయ్యి ఉండాలంటే తల్లిదండ్రుల్ని గౌరవించాలి. నీ కుటుంబాన్ని గౌరవించడం నువ్వు నేర్చుకో. బయట ఎవరిని తర్వాత గౌరవిద్దావు, ముందు నీ కుటుంబాన్ని గౌరవించు, అప్పుడు సమాజాన్ని గౌరవించడం నీకు ఆటోమేటిక్గా అవుతుంది. 4వ విషయం చూద్దాం. ఎఫెసీ 2:19 కాబట్టి మీరు ఇక మీదట పరజనులు పరదేశులై ఉండక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులము దేవుని ఇంటి వారై ఉన్నారు. హల్లెలూయా. దేవుడు అన్నాడండి, ఇప్పుడు కుటుంబం ఏదో తెలుసు, ఇప్పుడు కుటుంబం మారుతుంది. అంటే దేవుడు శారీరకంగా ఇచ్చిన కుటుంబం మన సొంత రక్త సంబంధికులు. అయితే క్రీస్తులో మనల్ని ఏమనిపిస్తారంటే, మీరు ఏకపట్టణస్థులు దేవుని ఇంటి వారై ఉన్నారు. మనము మన ఇంటి వారు అంటే ఎవరు? రక్త సంబంధులు. మనం దేవుని ఇంటి వారం అంటే క్రీస్తు రక్తం చేత కడగబడ్డ మనం అందరం కూడా ఒక కుటుంబం. సంఘం అనేదండి ఒక 4 స్తంభాలు, గోడలు కాదండి. సంఘం అనేది ఒక సమాజంగా కూడే ప్రాంతం కాదండి. సంఘం అంటే కుటుంబం. ఈ కుటుంబాన్ని నువ్వు గౌరవించాలి. నీ శారీరక కుటుంబాన్ని నువ్వు గౌరవించాలి. నీ తల్లిదండ్రులని, అన్న చెల్లిని, అక్క చెల్లి, రక్త సంబంధికులు, క్రీస్తులో రక్త సంబంధులైన నీ సంఘాన్ని కూడా నువ్వు ప్రేమించాలి, గౌరవించాలి, బాధ్యత కలిగి ఉండాలి. మీరు ఇంకా పరుజనులను పిలువబడరు, మీరు ఒకే ఇంటి వారమై ఉన్నారు, ఒకే పేరు, క్రైస్తవులు.
మనం అండి. కాబట్టి మనం అందరం ఒక కుటుంబం అన్నాడు దేవుడు. కాబట్టి ఈ కుటుంబం, మనం అందరం ఒక కుటుంబమయ్యాం క్రీస్తులో. కాబట్టి ఈ కుటుంబంలో మనం ఏం చేయాలి తెలుసా? ఒకళ్ళ బాధ్యత ఒకళ్ళు భరించుకోవాలి. ఈ మూడో మాట మనకు నేర్పేది అదే. ఆఖరిగా మనం చూస్తే యోహాను 19:27లో ఐదో విషయం చూస్తున్నాం. యోహాను 19:27 తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పను. ఆ గడి నుండి ఆ శిష్యుడు ఆమెని తన ఇంట చేర్చుకొనెను. ఆ గడి నుండి ఏ చెప్పిన దాటి నుంచి వెంటనే ఆమెని తన ఇంట చేర్చుకున్నాడు యోహాను శిష్యుడు. ఆయన ప్రేమించిన వాడని యోహాను సువార్తలో చాలాసార్లు రాయబడ్డది. యోహాను ఆ పత్రిక రాస్తున్నాడు కాబట్టి తన గురించి తను రాసుకోవాలి. కానీ యేసు చేత ప్రేమించబడిన వాడు కేవలం యోహానే అని చరిత్రకారులు తెలియజేశారు. యోహాను తన ఇంట చేర్చుకున్నాడు అంటే మరియను తన కుటుంబంగా భావించాడు. మరియను తన బాధ్యతగా భావించాడు. ఇందా మనం చెప్పుకున్నాం 4వ పాయింట్లో మన కుటుంబం, మనమందరం కుటుంబం. కుటుంబం అంటే మనము మన కుటుంబం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. యేసు ప్రభు చెప్పిన మాటకి మరియని తన ఇంటికి చేర్చుకున్నాడు అంటే బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి గలతీ 6:2 ఒకని భారములో ఒకడు భరించుచు ఇలాగ క్రీస్తు నియమం పూర్తిగా నెరవేర్చు. మనం మన కుటుంబం పట్ల, సంఘం పట్ల బాధ్యత కలిగి ఉండాలి. ఒకటి భారాలు ఒకడు భరించాలి. సంఘంలో నీ బాధ్యత ఒకటి భారం ఒకటి భరించడం. మరి నువ్వు యోహాను అలా చేర్చుకున్నాడో అలాగే నీ సంఘంలో కూడా ఒకటి భారం ఒకడు భరించుకోవాలి. అంటే నీకు సరిపోయేంత సహాయం నువ్వు చేయగలిగితే ఖచ్చితంగా సంఘంలో వాళ్ళకి చేయి. ఒకటి భారం ఒకటి భరించుకోండి. ఇది ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు. ఈరోజు మనం విన్న మూడో మాట బాధ్యత కలిగిన మాట, బాధ్యత నేర్పుతున్న మాట. ఇందులో మనం చూసుకుంటూ వచ్చాం. అందరూ యేసు తన కుటుంబాన్ని ప్రేమించినట్లుగా అందరూ మన కుటుంబాలని ప్రేమించాలి. ఏ పరిస్థితుల్లో ఉన్న కుటుంబాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. అందరూ తమ కుటుంబాన్ని గౌరవించాలి. అయితే ఈరోజు శారీరక కుటుంబమే కాదు, మన జీవితంలో ఆత్మీయ కుటుంబము, మీరు ఇంటి వారై ఉన్నారన్న రీతిగా సంఘము మన ఆత్మీయ కుటుంబం. ఈ ఆత్మీయ కుటుంబం పట్ల కూడా మనం బాధ్యత కలిగి ఒకరిని భారాన్ని ఒకడు భరించుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఈ మాట, మూడవ మాట మనకు బాధ్యత నేర్పుద్ది. ఈ బాధ్యత ద్వారా మనము ఆశీర్వదించబడతాం. ఈ వాక్యం దేవుని మనలో దీవించును గాక. వింటున్న ఈ సిలువను గురించిన మాటలను మీరు ఇతరులకు షేర్ చేయండి. వారికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రేపు 4వ మాటను చూద్దాం. వందనాలు.